మా ఆఫీస్‌లో థాంక్స్ గివింగ్ పాట్‌లక్ జరిగిందన్నమాట లాస్ట్ వీక్. అయితే ఒక్కొక్కరం ఒక్కొక్క రెసిపీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంక ఎవరి స్పెషల్స్ వాళ్ళు కుక్ చేసుకొనొస్తున్నారు. ఇంక మన సౌత్ ఇండియన్ స్పెషల్ బిర్యానీ కదా! సో, నేనైతే పన్నీర్ బిర్యానీ చేస్తా అని చెప్పాను. దానికోసమే ఇంక నేను పన్నీర్ అయితే ఒక 2 కేజీస్ పన్నీర్‌కి 3 కేజీస్ రైస్‌తోని బిర్యానీ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా చికెన్ బిర్యానీ చేస్తాను. ఎక్కువ పన్నీర్ వెజ్జెస్ ఎక్కువ ప్రిఫర్ చేయను బిర్యానీస్‌కి. కానీ ఏందంటే థాంక్స్ గివింగ్ పాట్‌లక్ అనేది కార్తీక మాసం లాస్ట్ డే జరుగుతుందన్నమాట. ఇంక మేము ఇంట్లో నాన్ వెజ్ కుక్ చేస్తలేం కాబట్టి నేను ఎందుకు అని చికెన్ కాకుండా పన్నీర్ చేస్తున్నాను. అండ్ మా ఆఫీస్‌లో ఇంకా అమెరికన్స్ తింటారేమో గానీ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. సో, ఎవరు నాన్ వెజ్ తినరు. సో, అందుకే నేను పన్నీర్ బిర్యానీయే ప్రిఫర్ చేసుకున్నాను. ఆల్రెడీ పన్నీర్ అయితే రోస్ట్ చేసేసి మ్యారినేట్ చేసి పెట్టాను. అండ్ ఇంకా 70% కుక్ అయిన బాస్మతి రైస్‌నైతే లేయర్‌లో ఏసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ పెట్టేసి 420 ఫారెన్ హీట్‌లో 35 మినిట్స్ అయితే అవెన్‌లో బేక్ చేశానన్నమాట. నాకెప్పుడైనా ఫాస్ట్‌గా అయిపోవాలంటే అవెనే ప్రిఫర్ చేసుకుంటాను. అండ్ మంచిగా బేక్ అయితది. అండ్ ఇంకా స్వీట్ కూడా చేశాను. రైస్ కీర్ కొంచెం సాబుదానా ఏసైతే చేశానన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. యాక్చువల్‌గా ఒక్కొక్క రెసిపీ ఐటెమ్ తీసుకురావచ్చు. నేను మాత్రం ఈ 2 ఐటెమ్స్ తీసుకొచ్చాను. అండ్ 2 ట్రేస్ నిండా బిర్యానీ చేశానన్నమాట. అండ్ ఆల్సో రైతా కూడా తీసుకెళ్ళాను. సో, ఇవన్నీ అయితే ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్‌కి మార్నింగే తీసుకెళ్తున్నానన్నమాట పాట్‌లక్ టైంలో. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎవరెవరు ఏమేం ఫుడ్ ఐటెమ్స్ తెచ్చారో కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను.